హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు సారీ కుచ్చుల్లో ఇంకొక వేరియేషన్ చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవి చాలా అందంగా ఉంటాయి. సో ఈజీ కూడా చేసుకోవడము. ఇవి ఎలా తయారు చేయడమో ఇప్పుడు చూద్దాము. దీనికి మనకి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే ఈ బీడ్స్ చూస్తున్నారు కదా, ఈ సైజ్ బీడ్స్ కావాలి. ఇవి సిల్వర్ బీడ్స్ నేను తీసుకున్నాను. అలాగే సిల్వర్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను. ముందుగా ఈ 2 రీల్స్ నుంచి తీసుకున్న దారాన్ని నేను సూదిలోకి ఎక్కించేసాను. ఇప్పుడు దీంట్లోకి మనం 60 బీడ్స్ ఎక్కించాల్సి ఉంటుంది. సో 60 బీడ్స్ ఎక్కించడం అయిన తర్వాత వీటిని మనం సూదిలో ఉన్న దారానికి కొద్దిగా కట్ చేసి దాన్ని 4 పేటల మీద ఒక నాట్ వేసి ఉంచుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నాట్ వేసేసాను. ఈ రకంగా నాట్ వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇది మనం లూప్ తయారు చేసినప్పుడు యూజ్ అవుతుంది. సో ఇది పక్కన పెట్టి నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు 2x2 ఉన్న ఒక ఏదైనా అట్టముక్క కానీ కొద్దిగా థిక్గా ఉన్న పేపర్ కానీ తీసుకుని దానికి ఇలాగా 3 బీడ్స్ వేస్తూ మనం రౌండ్గా చుట్టాల్సి ఉంటుంది. సో పూసలన్నీ కూడా ఒక పక్కకే వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. ఈ రకంగా మొత్తం 60 బీడ్స్ని మనం దానికి చుట్టేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే పూసలన్నీ వన్ సైడ్లో ఉంటాయి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సెక్యూర్ చేయడానికి జస్ట్ ఒక నాట్ వేసేయాలి. నాట్ వేసేస్తే ఇంకా పూసలు అన్నవి ఊడకుండా ఉంటాయి. సో ఈ రకంగా నాట్ వేసేసాను. ఇప్పుడు నాట్కి ఎక్స్ట్రా ఉన్న దాన్ని కొద్దిగా దారాన్ని కట్ చేసేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం దారం అంతా ఉంది కదా, సో ఇక్కడ మనం లూప్ తయారు చేయాలి. దీనికి గాను ముందుగా మనం నీడిల్లోకి దారం ఎక్కించుకునే ఉంచుకున్నాం కదా, దీన్ని ఆ దారం కింద నుంచి తీసి అక్కడికి ఒక నాట్ ఈ రకంగా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వేసిన తర్వాత మొత్తం బటన్ హోల్ స్టిచ్ తోటి మనం ఇదంతా కూడా కుట్టాలి. సో దానికి గాను ముందుగా మనం ఒక నాట్ తోటి సెక్యూర్ చేసేస్తాము. ఇప్పుడు ఒక 5 బటన్ హోల్ నాట్స్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక బీడ్ ఎక్కించి మళ్ళీ ఒక బటన్ హోల్ స్టిచ్ వేయాలి. ఇలా ఓవరాల్గా మనం 7 బీడ్స్ని కుట్టాల్సి ఉంటుంది. సో ఇది కుట్టేసిన తర్వాత మనకి లూప్ రెడీ అయిపోయినట్టేను. అయితే అది ముందుగా మనం ఆ 7 బీడ్స్ కుట్టేద్దాము. సో చూస్తున్నారు కదా, మొత్తం 7 బీడ్స్ కుట్టేయడం అయిపోయింది. ఈ 7 బీడ్స్ కుట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒక 4 బటన్ హోల్ నాట్స్ వేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే 2 పక్కల మనకి ఈక్వల్గా వస్తుంది. ఇలాగా మొత్తం 4 వేసేసిన తర్వాత ఇది మనకి స్టిచ్ కంప్లీట్ అయిపోయినట్టేను. ఇప్పుడు పేపర్లోంచి ఆ థ్రెడ్ని రిమూవ్ చేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మొత్తం పూసలన్నింటినీ కిందకి ఒకే చోట ఉండేటట్టుగా మనం సెట్ చేసుకుని
పైన లూప్ని కూడా రౌండ్గా సెట్ చేసి థ్రెడ్ తోటి దానికి ఒక నాట్ వేసేయాలి. సో ఇలా వేయడం వల్ల ఏంటవుతుందంటే పైన మనకి చాలా అందంగా వచ్చేస్తుంది లూప్. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక నాట్ వేసేసి దాన్ని సెక్యూర్ చేసేస్తాము. అంతే, మన ఈ సారీ కుచ్చు రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం వీటిని కుట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.